ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకటుకు రహస్య రాకటుకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగణుడ మహోన్నతుడ దేవా మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయల్లోనూ మీరు ఉండమని కొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. ప్రేమ స్వరూపీ ప్రాణ ప్రియుడా నీ కృప మార్పు లేనిదిగా ఈ దినం వరకు కారుణ్యకరముతో కాపాడి నన్ను నడిపితివి. ఈ దినం వరకు కారుణ్యకరముతో కాపాడి నన్ను నడిపితివి. సంతోషించి యేసుని స్తుతించెదము. ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము. సర్వఘనతయు మహిమయు చెల్లింతును. ఆనందం నాలో పొంగును. సంతోషించి యేసుని స్తుతించెదము. ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము. సర్వఘనతయు మహిమయు చెల్లింతును. ఆనందం నాలో పొంగును. ప్రేమ స్వరూపీ ప్రాణ ప్రియుడా నీ కృప మార్పు లేనిదిగా. దినములు నెలలు వర్షములు దాటిను. దీనదయాళుడు మారడుగా. దినములు నెలలు వర్షములు
నిలిచెద దివ్య బలము నీచెనుగా దయగల మాటలో నేను నిలిచెద దివ్య బలము నీచెనుగా సంతోషించి యేసుని స్తుతించెదము ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము సర్వఘనతయు మహిమయు చెల్లింతును ఆనందం నాలో పొంగును సంతోషించి యేసుని స్తుతించెదము ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము సర్వఘనతయు మహిమయు చెల్లింతును ఆనందం నాలో పొంగును ప్రేమ స్వరూపీ ప్రాణ ప్రియుడా నీ కృప మార్పు లేనిదిగా నిందయు శ్రమయు దుఃఖము పెరుగగా నాథా నీ ముఖము నన్ను ఓదార్చే నిందయు శ్రమయు దుఃఖము పెరుగగా నాథా నీ ముఖము నన్ను ఓదార్చే యేసుతో చేరి శ్రమలను సహింప ఉన్నత కృపను అనుగ్రహించే యేసుతో చేరి శ్రమలను సహింప ఉన్నత కృపను అనుగ్రహించే సంతోషించి యేసుని స్తుతించెదము ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము సర్వఘనతయు మహిమయు చెల్లింతును ఆనందం నాలో పొంగును సంతోషించి యేసుని స్తుతించెదము ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము సర్వఘనతయు మహిమయు చెల్లింతును ఆనందం నాలో పొంగును ప్రేమ స్వరూపీ ప్రాణ ప్రియుడా నీ కృప మార్పు లేనిదిగా పాత్రతలేని పేదయగు నన్ను పాత్రునిగా నీవు ఎంచితివి పాత్రతలేని పేదయగు నన్ను పాత్రునిగా నీవు ఎంచితివి పరమ పిలుపును పోగొట్టుకొనక ప్రాణేశ్వరుడు నన్ను కాచెనుగా పరమ పిలుపును పోగొట్టుకొనక ప్రాణేశ్వరుడు నన్ను కాచెనుగా సంతోషించి యేసుని స్తుతించెదము ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము
స్వరూపీ ప్రాణప్రియుడా, నీ కృప మార్పు లేనిదిగా. యేసు నిరాకడ సమీపమాయెనుగా, సాతాను శోధనలన్నీ జయించి. యేసు నిరాకడ సమీపమాయెనుగా, సాతాను శోధనలన్నీ జయించి. సంపూర్ణత నుండి సియోనులు చేరా, సంపూర్ణుడా నన్ను సమర్పింతును. సంపూర్ణత నుండి సియోనులు చేరా, సంపూర్ణుడా నన్ను సమర్పింతును. సంతోషించి యేసుని స్తుతించెదము, ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము. సర్వఘనతయు మహిమయు చెల్లింతును, ఆనందం నాలో పొంగును. సంతోషించి యేసుని స్తుతించెదము, ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము. సర్వఘనతయు మహిమయు చెల్లింతును, ఆనందం నాలో పొంగును. ప్రేమ స్వరూపీ ప్రాణప్రియుడా, నీ కృప మార్పు లేనిదిగా. ఈ దినం వరకు కారుణ్యకరముతో కాపాడి నన్ను నడిపితివి. ఈ దినం వరకు కారుణ్యకరముతో కాపాడి నన్ను నడిపితివి. సంతోషించి యేసుని స్తుతించెదము, ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము. సర్వఘనతయు మహిమయు చెల్లింతును, ఆనందం నాలో పొంగును. సంతోషించి యేసుని స్తుతించెదము, ప్రతి స్తుతికి పాత్రుని పొగడెదము. సర్వఘనతయు మహిమయు చెల్లింతును, ఆనందం నాలో పొంగును. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. అందరం కూడా కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనములు. మీ అందరికీ స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. గమలీయేలు పాదాల దగ్గర అపోస్తలుడైన పౌలు అనేకమైన సంగతులను నేర్చుకున్నారని బైబిల్ సెలవిస్తుంది. అదే ప్రకారంగా ఈ ఆత్మ సంబంధమైన విద్య, పరలోక సంబంధమైన రహస్యాలు, నిగూఢమైన సత్యాలు అనేక మంది దైవజనులకు, వారితో పాటు యోగ్యత లేని మాకును అపోస్తలులు, మా ఆత్మీయ తండ్రి దైవజనులు పాస్టర్ దేవనజయ్ గారు నేర్పించారు. ఆయన చేసిన ప్రసంగంలో ఇదొక ప్రసంగం. ఇది మొదటి భాగం. ప్రభువుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నారు అని బైబిల్ హెచ్చరిక చేస్తుంది. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానుసారంగా పౌలు గారు ఆ మాట చాలా సీరియస్గా రాశారు. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే, ఎవడైనాను అనే మాట వాడారు. అంటే తెలుగు భాషలో మనం చెప్పాలంటే ఎవరైనా కానీ, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు, దైవజనులైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నారు. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ఎవరైనా కానీ అని హెచ్చరిస్తున్నారు దైవజనులు. ఎందుకు ప్రేమించాలి అని అంటే ప్రభు వచ్చుచున్నారు అని అన్నారు. పరలోకం నుండి ప్రభు మధ్యాకాశంలోనికి దిగివచ్చే సమయం దగ్గర పడుతుంది. ఎవరి కొరకు వస్తున్నారు? ఆయనను ప్రేమించే వారి కొరకు వస్తున్నారు. ఆయన ప్రేమించిన మాట వాస్తవం. కానీ ఆయనని ఎవరు ప్రేమిస్తున్నారు? వారి కొరకు ఆయన వస్తున్నారు. ఆయన కొరకు కనిపెడతారు వాళ్ళు. ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తారు ఎన్ని సంవత్సరాలైనా. మన ప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చారు. ఆయన మీద ప్రేమ మనలో పుట్టించింది ఆయనే. ప్రేమకు నిర్వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుడు ప్రేమ అయి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత ప్రభుని ప్రేమించడం అంటే ఏమిటి? ఎలా ప్రేమించాలి? ప్రార్థన చేయమంటే చేస్తాం. దేవుని స్తుతించమంటే స్తుతించగలము, ఆరాధన చేయగలము, వాయిద్యాలు వాయించగలము, సాక్ష్యాలు చెప్పగలము, పరిచర్య చేయగలము, ప్రసంగాలు చేయగలము. కానీ ఆయనను ప్రేమించడం అంటే అది ఎలా అనే ప్రశ్న కొందరికైనా రాకమానదు. కాబట్టి అలాంటి వారు ప్రభుని ప్రేమించడం అంటే ఏమిటో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే దేవుని యొక్క వాక్యం మనకు అనేకమైన విషయాలను తెలియపరుస్తుంది. ఈ దేవుని యొక్క వాక్యం 2 వారాలు ఇంచుమించుగా ఉంటుంది. దీని 2వ భాగం
ప్రభుని ప్రేమించడం వలన కలిగే ఆశీర్వాదాలు దీవెనలు ఎలా ఉంటాయో ఆ తర్వాత మెసేజ్లో ఇది కంటిన్యూ అవుతుంది. ఈ బైబిల్ స్టడీ శ్రద్ధగా జాగ్రత్తగా వింటే, ఆ మాటలను మీరు జాగ్రత్తగా అనుసరించడం ప్రారంభిస్తే, మీ జీవితాలలో మీరు ఆయనను ప్రేమించకుండా ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఎలా సాగిపోతున్నారో మీకే మీ మీద ఒక విధమైన కష్టం కలుగుతుంది. అయ్యో, నాకు తెలియదే ప్రభుని ప్రేమించాలని. మనుషుల్ని ప్రేమిస్తున్నాను, తల్లిదండ్రుల్ని, మన సొంత అన్నదమ్ముల్ని, మన పిల్లల్ని, స్నేహితుల్ని, సంఘస్థుల్ని, సేవకుల్ని, అంటే వాళ్ళ మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంది. కానీ ప్రభుని ప్రేమించడం అంటే ఏమిటి? నాకు ఈ విషయం తెలియలేదే అని కొందరు అనుకోక తప్పదు. ప్రధానమైన ఆజ్ఞల్లో రెండు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి దేవుని యొక్క వాక్యంలో. ఇప్పుడు చదవబడతాయి అవి. మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూస్తే, ఆ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ అనే మాట రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనము 38వ వచనం చదవబడుతుంది. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అనున్నది. ఆయన ప్రజలకు ఇచ్చిన కట్టడల్లో 10 ఆజ్ఞల్లో ఇది మొదటిది ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని యేసుప్రభులు వారు చెప్పారు. అంటే దేవుణ్ణి మనుష్యుడు ప్రేమించడం అనేది దేవుడే అతనికి ఇచ్చిన ఆజ్ఞ. బ్రతిమలాడుకోల ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాల్సింది. బతిమలాడుకుంటే లేకపోతే అడిగితే చేస్తే చేయొచ్చు, చేయకపోయినా పర్వాలేదు. సినాయి పర్వతం మీద ఇజ్రాయెల్ ప్రజల కొరకు దిగొచ్చిన దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చారు. యేసుప్రభులు వారు ఈ ఆజ్ఞల గురించి సెలవిచ్చారు. ఇది ప్రధానమైనదియు ముఖ్యమైన ఆజ్ఞ ఉన్నది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో, అసంపూర్ణంగా కాదు, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ శక్తి లేదా పూర్ణ బలంతో ప్రేమించాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ప్రేమించకపోతే ఏమవుతుంది? ఇందాక విన్నారు, ఎవడైనా ప్రభుని ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక అని ఒక హెచ్చరిక ఉంది. అంతేకాదు, అసలు ఆయనకి యోగ్యుడు కారని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త నుండి 10వ అధ్యాయం 37వ వచనం చదవబడుతుంది. 38వ వచనం కూడా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువారు అని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ ప్రేమించొద్దని చెప్పలేదు, నాకంటే ఎక్కువగా. దీని మూలంగా మనం గ్రహించేది ఏమిటంటే, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, కుమారుని కుమార్తెను ప్రేమించాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడని రాయబడింది, ప్రేమించాలి. కానీ ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఈ మాటలు వింటున్న మనం మన హృదయాలలో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉండాల్సిన ప్రభుని ఎన్నో స్థానాల్లో ఉంచామో పరిశీలించుకోవాలి. అది నేనైనా మీరైనా ఎన్నో స్థానం ప్రభుది. మనల్ని మొట్టమొదటిగా ఈ లోకంలో ప్రేమించింది ఎవరు? వెంటనే ఏమంటారు? పుట్టిన వెంటనే తల్లిదండ్రులన్నీ ప్రేమించింది. దానికంటే ముందు ప్రేమించిన వారు ఒక ఆయన ఉన్నారు.
దేవుని యొక్క వాక్యం బాగా చదివేవారికి ఈ విషయం అర్థమవుతుంది. ఎవరైనా మన తల్లిదండ్రుల కంటే ముందుగా మనల్ని చూసింది ఎవరు? ఆ తల్లి తన గర్భంలో ఉన్న పిండాన్ని చూడదు, కానీ బైబిల్ సెలవిస్తుంది, నేను నా తల్లి గర్భంన పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి చూడకముందే ఆ కదలికలు మాత్రం ఉనికిని బట్టి, ఆ శిశువు యొక్క ఉనికిని బట్టి గ్రహిస్తుంది, కానీ స్కానింగ్లో పూర్తి రూపం ఉండదు. కానీ ప్రభు కన్నులు ఆ బిడ్డను చూస్తూ ఉంటాయి, ఆయన చేతులు రూపాన్ని ఏర్పరుస్తాయి. దేవుని యొక్క వాక్యం దీనికి సాక్ష్యం. యోహాను మొదటి పత్రికలోకి మనం వెళ్ళి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఇలాగున సెలవిస్తుంది. యోహాను, అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుదాం. 19వ వచనం. యోహాను మొదటి పత్రిక 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. మొదటగా మనల్ని ప్రేమించిన వారు ఆయనే అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడు ప్రేమించారు? మనకు రూపం లేనప్పుడు. మనకు ఒక రూపం అంటూ లేదు, మనకు ఒక ఉనికి అంటూ లేదు, ఒక రంగు లేదు. అప్పుడు ఏ దేశంలో ఉన్నాం మనకు తెలీదు. జగదుత్పత్తికి ముందే మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికి జగత్తుకి ఉత్పత్తి జరగలేదు. జగదుత్పత్తికి ముందే మనల్ని ప్రేమించిన మహాదేవుడు ఆయన. ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన మన తల్లిదండ్రుల ద్వారా కూడా కొన్ని భక్తి విషయాలు మనకు నేర్పించారు. భక్తిపరులైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అది బోధిస్తారు. చిన్నప్పుడు మా అమ్మగారు పుస్తకాలు చూసి చిన్న చిన్న పుస్తకాలు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ పుస్తకం చదవమని మాకు ఇచ్చేవారు. అందులో ప్రార్థనలు ఉంటే చదివి చేయండి, కళ్ళు తెరిచి చూసినా 4 రోజులు చేసేటప్పటికి ఒక నెల రోజులకి అలవాటు అయిపోయిద్ది అని. అందులో ఒక ప్రార్థన ఏమిటంటే, విత్ ఆల్ మై హార్ట్ ఐ లవ్ యూ జీసస్. పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తున్నాను అంటే వాక్యానుసారమైన ప్రార్థన అది. విత్ ఆల్ మై మైండ్, పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తున్నాను తండ్రి. విత్ ఆల్ మై స్ట్రెంగ్త్, పూర్ణ శక్తితో నేను ప్రేమిస్తున్నాను. విత్ ఆల్ మై నాలెడ్జ్ అండ్ విజ్డమ్, పూర్ణ జ్ఞానంతో వివేకంతో నేను ప్రేమిస్తున్నాను. విత్ ఆల్ మై సోల్ అండ్ స్పిరిట్, నా పూర్ణ మనస్సుతో ఆత్మతో నిన్ను ప్రేమిస్తున్నాను. కింద ఏముందనంటే, మోర్ దాన్ మై ఫాదర్ ఐ లవ్ యూ జీసస్, మోర్ దాన్ మై మదర్ ఐ లవ్ ది, మోర్ దాన్ మై బ్రదర్, మోర్ దాన్ మై సిస్టర్, మోర్ దాన్ వాట్ ఎవర్ ఐ పొసెస్, మోర్ దాన్ మై సెల్ఫ్. అంటే నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా తల్లిదండ్రుల కంటే, నా అన్నదమ్ముల కంటే, నా అక్క చెల్లెల కంటే, నా పిల్లల కంటే, నాకంటే, నాకు కలిగిన సమస్తము కంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నేను ఆ ప్రార్థన మర్చిపోలేదు. ఇంచుమించు ఒక 10-11 సంవత్సరాల 9, 10, 11 సంవత్సరాల వయస్సులో మా తల్లిగారైన రోజ్లిన్ ఫిలిప్స్ గారు నేర్పించిన, తెరేసా రోజ్లిన్ ఫిలిప్స్ వారి పేరు, వారు నేర్పించిన ప్రార్థన ఈ రోజుల్లో కూడా మాకు అది ఫలభరితంగానే ఉంటుంది. అవును, మోర్ దాన్. అలా అడిగారు ఆయన. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ శక్తి లేదా పూర్ణ బలముతో, సంపూర్ణంగా. మీరు దేవునికి సంపూర్ణంగా ఇస్తున్నారా మీ మనస్సు, మీ హృదయం, మీ ప్రేమ షేర్ చేసుకుంటున్నారా అందరికీ? తప్పు లేదు. కానీ ప్రభువుకి ముందు మొదటి స్థానం ఆయనకి, తర్వాత ఇంకెవరికైనా. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా విషయాలు చూడాలి. మనుషుల ప్రేమకు ఆయన ప్రేమకు వ్యత్యాసం బైబిల్ సెలవిస్తుంది.
మనుషుల యొక్క ప్రేమ లాంటిది కాదు అది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను అని అన్నారు దేవుడు. ఆయన ప్రజలతో చూసి, ఆయన సేవకులను చూసి, ఆయన విశ్వాసుల్ని చూసి, కనుక నేను విడువక కృప చూపుచున్నాను అన్నాను. ప్రేమ ఆయన మన మీద ఉంచారు. మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనల్ని విడిచిపెట్టలేదు కనుక కృప చూపిస్తున్నారు. ప్రేమ ఉన్న చోట దయ ఉంటాయి. మనుషుల దయ వలనే ఎన్నో మేలులు కలుగుతాయి. మరి దేవుని యొక్క దయ వలన ముగింపు లేని మేలులు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు వరకు మనకు మేలు వెంబడి మేలు, ఉపకారం వెంబడి ఉపకారం జరుగుతుందంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. ఈ బైబిల్ స్టడీ వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తనని ప్రేమించమని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెర్మియా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం మనం. 31వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మొదటగా ఆయనే మనల్ని ప్రేమించారు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు. ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత మనకు తెలియకుండా మన అడుగులు తడబడ్డాయి. తెలిసి ఏ మనుషుడు తప్పులోకి వెళ్ళడు. సాతాను దేవుని స్వాచ్ఛమైన, దేవుని యొక్క స్వరూపమైన మనుష్యుణ్ణి అలాగ తొట్టిల్లే చేస్తాడు. ఎందుకనంటే అతను పాపం చేస్తే, ఈ మాటలు వింటున్న మీరు ఒకప్పుడు ఎంత పాపం చేశారో ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు ప్రకటిస్తున్న నేను ఎంత ఘోరమైన పాప స్థితిలో ఉండేవాడినో నాకు నేను ఆలోచించుకుంటున్నాను. అలాగనే వాడు తొట్టుపాటు చేశాడు, వాడు పడిపోయేటట్లు చేశాడు. దాని మూలంగా దేవుని యొక్క స్వరూపం పోయింది. అయినను బైబిల్లో వ్రాయబడింది, ఎప్పుడు యేసు ప్రభు చనిపోయారంటే లెక్కల ప్రకారంగా చూస్తే 2000 సంవత్సరాల క్రితం. ఇంకా మనం బైబిల్ని చూస్తే మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడే యేసు ప్రభు చనిపోయారంట. మనం పాపులుగా ఉన్నప్పుడే యేసు ప్రభులు వారు చనిపోయారని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఎప్పుడు ప్రేమించారంటే మనల్ని, మనం పాపం చేస్తున్నప్పుడు మనల్ని ప్రేమించారు. పాపం చేస్తున్న మనిషి పక్కన మనిషికి అసహ్యంగా ఉంటాడు. ఒకవేళ అతడు నీతిమంతుడైతే, నీతిమంతులైన వారు ఎక్కువగా వాళ్ళని చేరరు, వాళ్ళ దగ్గరికి వాళ్ళది వీళ్ళకి వచ్చేస్తుంది అని భయపడతారు. బైబిల్ సెలవిస్తుంది ఆయన పాపులతోనూ సుంకరులతోనూ కూర్చొని భోంచేశారని. పాపిని ప్రభువా నన్ను విడిచిపెట్టి, పాపాత్ముడను విడిచిపెట్టి పొమ్మని పేతురు గారు అన్నా. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా, నేను పాపాత్ముడని. పేతురు గారిలో ఉన్న పాపం నువ్వు ఏమేం చేసావని ప్రభు అడగల. కానీ పేతురు గారు ఆ ఒప్పుకోలు చేశారు. దానికి ముందే ప్రభువుకి తెలుసు సీమోను పేతురు పాపాత్ముడని. అయినా కానీ అతని యొక్క ధోనినే తన యొక్క ప్రసంగ వేదికగా, స్టేజిగా మార్చుకున్నారు. అతని ధోనినే ఆయన లోతుకు నడిపించారు. అతని ధోనిలో నుండే అతన్ని సేవలోనికి తీసుకుని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపం నుండి పరిశుద్ధతలోనికి. రోమీయులకు రాయబడిన పత్రిక, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ 5వ అధ్యాయం, రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఏలనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నారు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? ఇందాక శాశ్వతమైన ప్రేమతో అని ప్రభు సెలవిచ్చారు కదా. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో పాపిగా ఉన్నప్పుడు ప్రేమించారు, పరిశుద్ధపరిచారు, ఆయన రక్తంతో కడిగారు, ఆయన స్వరూపాన్ని ఇచ్చారు, మనకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించి మనల్ని నీతి మార్గాల్లోకి నడిపిస్తున్నారు.
ఎప్పటి వరకు ఉంటుంది ఈ ప్రేమ? యోహాను సువార్తలో రాయబడింది, ఈ లోకములో ఉన్న తన వారిని యేసు ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. అది ఆయన యొక్క స్వభావం. మనుషుల యొక్క ప్రేమ మధ్యలో కొన్నిసార్లు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పరిస్థితులను బట్టి కొంతమందికి ఉన్నట్లుండి ఐశ్వర్యం వస్తే వారి స్నేహితుల్ని వాళ్ళు వదిలేస్తారు. ఉదాహరణకి కొంతమందికి ఏదైనా కానీ కోపతాపాలు వస్తే ఆ మొదటి ప్రేమ నుండి వాళ్ళు పడిపోతారు. కొంతమంది వాళ్ళకంటే ఎవరినైతే వాళ్ళు ప్రేమిస్తున్నారో, ఎవరి చేత వాళ్ళు ప్రేమించబడుతున్నారో వాళ్ళకంటే శ్రేష్టమైన వాళ్ళు మంచి హోదాలో కొంచెం డబ్బు గిబ్బు ఉన్న స్థితిలో ఉంటే వీళ్ళను వదిలిపెట్టి అటువైపు డైవర్ట్ అవుతారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏది? స్నేహితుల్లో నేను చెప్పేది. కానీ దేవుని యొక్క ప్రేమ యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఇలాగ మనతో మాట్లాడుతున్నారు దేవుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు, చదవండి, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వారై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. అంతం వరకు వారిని ప్రేమించారు. నిన్ను అంతం వరకు ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా నిన్ను ప్రేమించారని ఇందాక యోహాను మొదటి పత్రిక 4:19 మనం చూసాం. మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాను. రెండోది అంతం వరకు మనల్ని ప్రేమించాను. ఎవరైనా అంతం వరకు, చివరి వరకు మనల్ని ప్రేమించేవారు ఉన్నారంటే ఆయన మన ప్రభువైన దేవుడు మాత్రమే. పరిస్థితులు మారిన ఆయన ప్రేమ మారదు. మనం పాపులుగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు. మనం ప్రార్థన చేస్తున్నా ప్రేమిస్తారు, ఆ దినం ప్రార్థన చేయలేకపోయినా మనల్ని ప్రేమిస్తారు. అలాగని ప్రార్థన చేయటం ఆపకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా ప్రేమిస్తారు. కొన్నిసార్లు లోకం కానీ సాతాను కానీ మనల్ని దేవుని ప్రేమ నుండి అలాగ కొంచెం తన ఆకర్షణ వైపు మళ్లించే ప్రయత్నం చేసి ఆయన ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన కానీ మనల్ని ప్రేమించకపోతే మన జీవితం ముందు ఆత్మీయ స్థితిలో పతనం అయిపోతుంది. శిష్యులు సేవను వదిలిపెట్టి మళ్ళా నేను చేపలు పట్టడానికి వెళుతున్నానని దైవజనులైన పేతురు అన్నప్పుడు శిష్యులు వెళ్ళారు వెనక్కి. కొంచెం నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నానని పేతురు గారితో ప్రభు సెలవిచ్చారు. కానీ చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని అప్పటికి 2 సార్లు ప్రభు ప్రత్యక్షం అయిపోయారు. ఒకటి వాళ్ళు తలుపులు మూసుకొని ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు, రెండోది తోమ వారి మధ్యలో ఉన్నప్పుడు 2 సార్లు ప్రభు కనపడ్డారు. కనపడకపోతే అది వేరేగా ఉంటుంది. యేసు ప్రభువును వారు పట్టి చూశారు. వారి చేతులు, ఆయన చేతులు కాళ్ళు పట్టి, నా పాదములను నా చేతులను పట్టి చూడుడి, భూతములకు ఇలా ఉండవు, ఎముకలు మాంసం ఉండవు అని ఆయన చెప్పారు. ఎంత ప్రేమ చూడండి ఆయనది. నన్ను పట్టి చూడండి అంటే దేవుడు నన్ను నమ్మండి అనే ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు. అవసరం అది. ఎందుకంటే వాళ్ళు భయపడిపోయి ఉన్నారు. యూదుల భయానికి వాళ్ళు చెల్లాచెదురైపోతున్నారు. అంటే భయపడిపోతున్నారు. వాళ్ళ హృదయం చెల్లాచెదురైపోతుంది. వాళ్ళ విశ్వాసం క్షీణించిపోతుంది. అప్పుడు ప్రభు వారితో మాట్లాడారు. మనం కొన్నిసార్లు మన ప్రభుని మన పరిస్థితులను బట్టి వెనక్కి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. మన హృదయంలో ఉన్నాళ్ళే దేవుడు పర్వాలేదు, ఈ సందర్భాల్లో ఇప్పుడు మనం ఆయనను వెంబడించిపోయినా పర్వాలేదని. అలాంటప్పుడు కూడా ఆయన మనల్ని దర్శిస్తారు. తిబేరియా సముద్ర తీరమున ప్రభువైన యేసు దర్శించకపోతే మన దాకా సువార్త వచ్చేదా? తోమా గారు మన దాకా వచ్చేవాళ్ళ? చెప్పండి. కేవలం మనం ఈ రోజున మన భారతదేశంలో సువార్త విన్న వారిలో ఆ తరం నుండి 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు రక్షణ పొందిన అనుభవాల్లో ఉన్నామనంటే ప్రభు ఆయన శిష్యులు వెనక్కి వెళ్ళిపోయినా కానీ ప్రేమించి వారిని దర్శించి వారి కొరకు అలాగ నిలవబడి వారిని తిరిగి మొదటి స్థితిలోకి నడిపించారు. ఈ వాక్యం వింటున్న నీవు, ఈ మాటలు చెప్తున్న నేను, మనం ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఎక్కడైనా కానీ దిగజారిపోతూ ఉంటే, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, దేవుని యొక్క అవునా ప్రేమను మర్చిపోతూ ఉంటే ఆయన మనల్ని తిబేరియా సముద్ర తీరమున నిలిచి శిష్యులను పలకరించినట్లుగా
ప్రభు మనల్ని పలకరిస్తున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన యొక్క రక్తం చిందించి సంఘాన్ని కట్టారు. సంఘాన్ని ఆయన ప్రేమించారు కాబట్టి ప్రాణత్యాగం చేశారు. ఎఫెసీ పత్రిక 5:27 ఎప్పటికీ మర్చిపోమాకండి. సంఘమును ఆయన ప్రేమించి తను తాను అర్పించుకొనునని రాయబడింది. సంఘం నిర్దోషంగా ఉండాలని, సంఘం ముడతగలిగిన సంఘంగా ఉండకూడదని, సంఘం ఒక మహిమగల సంఘంగా ఉండాలని, ఎట్టి కళంకం సంఘంలో ఉండకూడదని తన రక్తాన్ని ఆయన చిందించారు. యేసుక్రీస్తు యొక్క రక్తం చిందించబడ్డానికి కారణం ఆయన మనల్ని ప్రేమించారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి వెళుతున్నాం. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 27వ వచనం మన ముందు ఉంచబడుతుంది. మహిమగల సంఘంగా ఉండాలని చదువుతుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ప్రభుని ప్రేమించడం ఏమిటో దేవుడు నేర్పిస్తున్నారు మనకు. ఒకవేళ మీ హృదయంలో లోకానికి చోటిచ్చి దేవునికి కూడా కొంచెం చోటు కాదు, మొదటి స్థానం దేవునిది. సాధు సుందర్ సింగ్ దైవజనుల గురించి ప్రపంచంలో తెలియని వారు ఎవరు ఉండరు. భారతదేశంలో కూడా క్రైస్తవ భక్తులకు ఆయన ఒక మాదిరి. ఆయన రక్షణ పొందక ముందు ఆయన సిక్కు మతంలో జన్మించారు. అందుకని సింగ్, సాధు సుందర్ సింగ్, సుందర్ సింగ్ ఆయన పేరు. ఆ తర్వాత సాధువుగా ఆయన మారిపోయారు. ఆయన రక్షణ పొందే ముందు ఆయన జీవితం వేరేగా ఉండేది. ఎప్పుడైతే ఆయన ఈ మార్గంలోకి వచ్చారో ఆయన యేసు ప్రభుని చాలా ఎక్కువగా ప్రేమించారు. ఆయనను ఎక్కువగా ప్రేమించినందువలన ఆయన ఇంటివారు, తల్లిదండ్రులు ఆయనను ఈ మార్గం నుండి తప్పించాలని, యేసు ప్రభు మీదున్న ప్రేమ తొలగించేటట్టు చేయాలని ఒక అందమైన యవనస్తురాలిని ఆయన యొద్దకు పంపించారు. అమ్మా, నువ్వు ఎలాగైనా మా అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పు, నీవే మా ఇంటికి కోడలు అవుతావు. ఎందుకంటే ఆయన చాలా సౌందర్యవంతుడు సుందర్ సింగ్. అందుకనే ఆయనకి సుందర్ అని పేరు పెట్టారు. ఆ యవనస్తురాలు సాధు సుందర్ సింగ్ దగ్గరికి, అంటే సుందర్ సింగ్ దగ్గరికి వచ్చి, సుందర్ సింగ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ఆ మాటలు చెప్తా ఆయనను తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక్క నిమిషం ఆగు అని అన్నారు ఆయన. ఏదో మొత్తానికి అలాగా. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని అన్నారు. ఏమైంది అని తను అడిగింది. కొన్ని రోజుల క్రితం నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అన్నారంట. ఏమైంది ఇప్పుడు వస్తే ఏమైంది, ఇప్పుడు నన్ను ప్రేమించలేవా అని అంటే, కాదమ్మాయి, నాకు ఉన్నది ఒకే హృదయం, ఆ ఒక్క హృదయాన్ని నేను యేసు ప్రభుకి ఇచ్చేసేసాను, తిరిగి అది నీకు నేను ఇవ్వలేను, అందులో నీకు చోటు లేదు, ఒక్కరికి చోటు అని అన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ మాట్లాడలేక ఆమె సిగ్గుపడి తన ప్రయత్నం ఫలించలేదని వెళ్ళిపోయింది. ఆ తర్వాత సుందర్ సింగ్ తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయనను ఇందులో నుంచి తప్పించాలని. కానీ ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటారో వారు నిలకడగా ఉంటారు, తుదమట్టుకు స్థిరంగా ఉంటారు, వారు కదలని వారై ఉంటారు. మీరు కూడా అలాంటి వారై ఉండండి. మీ హృదయంలో మొదటి ప్రేమ, మీ హృదయంలో మొదటి స్థానం ప్రభుకి ఇవ్వండి. ఎవరైనా ప్రభుని ప్రేమింపకుంటే వాడు శపించబడునుగా కానీ మూలవాక్యంతో మనం నేర్చుకున్నాం. కింద రాయబడింది, ప్రభు వచ్చుచున్నారు, పరలోకం నుండి దిగి ప్రభు మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. పరలోకం నుండి బయలుదేరి మధ్యాకాశంలోనికి దిగి రాబోతున్నారు. ఆయన దిగి వచ్చే ముందు ఆయనను ఎదుర్కొనే మహిమ కలిగిన సంఘం, అది ఈ మాటలు వింటున్న మీరు
ఆయనను ప్రేమిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం నెరవేరుతుంది. ఏమని ఉందనంటే, దేవుని ప్రేమించేవారంట బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. మనం ఒక రోజున తిరిగి ఉదయించబోతున్నాం. మన మీద ప్రభు ఉదయించుచున్నారు. పైనుండి అరుణోదయ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అయితే బలముతో ఉదయించే సూర్యుని వలె వారు ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. మనం ఉదయించడం ఏమిటంటే, మన ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇక ముగింపు లేని మహిమా శరీరం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పోలిన ఆ పోలిక పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తారు. ఆ పరిశుద్ధులతో మనం కలిసి పరిశుద్ధాత్మ మనల్ని అలాగనే యేసు ప్రభు ముందు తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో నిలబెడతారు. న్యాయాధిపతుల గ్రంథం చదువుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. బలంతో ఉదయించు సూర్యుని వలెనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన ప్రేమిస్తే చాలు. ఆయన ప్రేమ మనలో సమృద్ధిగా కుమ్మరించబడతా ఉంటుంది. మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది. ఆ దేవుని ప్రేమ పేరే పరిశుద్ధాత్మ. ఎవరు ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారో పరిశుద్ధాత్మ వారిని యేసుక్రీస్తు యొక్క పోలికలో మార్చేస్తూ ఉంటారు. బాహ్య రూపం చూడమాకండి. కొందరు బాహ్య రూపానికి అటాచ్ అయిపోతున్నారు. అయ్యో నేను వయసు అయిపోతుంది, నేను ఇలా అయిపోతున్నాను ఏమిటి? కాదు ప్రియ దేవుని బిడ్డ, యెహోవా పై రూపంను చూచువారు కారు. ఆయన మనుష్యుని యొక్క ఆంతర్యం ఎరిగిన వారు. మన ఆంతర్య పురుషుడు గురించి బైబిల్ సెలవిస్తుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా ఆంతర్య పురుషుడు దినదినము అనుదినము నూతన పరచబడుచున్నారు. అంటే రూపాంతరం చెందుచున్నారు. ఆంతర్య పురుషుడు రూపాంతరం చెందకపోతే, దినదినము నూతన పరచబడకపోతే, ఒక రెపపాటు రాకడలో ఒక మనుష్యుడు ఎలాగైనా ప్రభు రాకడలో వెళ్ళగలరు? యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆ క్షణమే రూపాంతరం చెందుతారా? బైబిల్ అలా లేదు. ఆ పోలికగానే మార్చబడుచున్నామని కొరింథీ పత్రికలో వ్రాయబడింది. దినదినము నూతన పరచబడుచున్నామని 2 కొరింథీలో వ్రాయబడింది. అది కూడా ఇందాకది కూడా 2 కొరింథీలోనే ఉంది. ఇంకో మాట, మీరు మనసు మారి రూపాంతరం చెందుట వలన అని రోమపత్రికలో 12వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి మనసు మారి దినదినము రూపాంతరం చెందుతూ ఉంటారు ఆ పరిశుద్ధులు. వాళ్ళలో మీరు ఉన్నారో లేదో పరీక్షించుకోనండి. ఈ కరోనా వలన, లేకపోతే లోక సంబంధమైన ఇబ్బందుల వలన ఒకవేళ మీ యొక్క ప్రేమ దేవుని మీద నుండి తొలగిపోయిందా? సొలొమోను హృదయాన్ని, కొంతమంది స్త్రీలను, ఎక్కువ మంది స్త్రీలను అతడు వివాహం చేసుకోవటం వలన సొలొమోను యొక్క హృదయాన్ని యెహోవా మీద నుండి వారు తొలగించేశారు. అలా కూడా జరిగింది. దెలీలా సంసోను యొక్క మనస్సుని ప్రభు మీద నుండి లేకుండా అలాగ తొలగించే ప్రయత్నం చేసింది. దేవుని ప్రేమించేవారు ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు ఒకవైపు భూమి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. భూమిలోకానికి ఆకర్షణ శక్తి ఉంది. భూమికి సాతాను వారిని తన వైపు తిప్పుతూ ఉంటాడు. మనుషులు పిచ్చి పట్టింది అని పలు విధాలైన మాటలు అని మనల్ని కృంగదీస్తారు, డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. పని పాట ఏం లేదు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సాతాను వాళ్ళ రూపంలో మన మీద అవునా అలాంటి నిందలు, చిన్న చిన్నవి సూటిపోటి మాటలు అంటారు. వాటిని పలిగించడం ద్వారా ప్రభు మీద మనకున్న ప్రేమ, ఆ అటాచ్మెంట్, ఆ మమత తగ్గించే ప్రయత్నం చేస్తారు. వాడు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఈ వాక్యం ఏంటంటే, మీరు ప్రభుని ఎంత స్థాయిలో, ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో జ్ఞాపకం చేసుకోనండి. ఎలా ప్రేమించాలి? నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అన్నదానికి నిదర్శనం ఏమిటి? మీరు చూస్తే బైబిల్ సెలవిస్తుంది, మీరు నిజంగా ప్రభుని ప్రేమిస్తున్న వారైతే ది ఫస్ట్ రిఫరెన్స్ లేదా ఫస్ట్ పాయింట్, మనం చేసిన పాపముల కొరకు సరైన ప్రకారంగా ఒక గ్రహింపు కలిగి, నేను పాపిని,
అని పశ్చాత్తాపడితే, మనోనేత్రాలు ఎదుట ఆయన పాదాలను మనం దర్శించగలిగితే, మన కన్నీళ్లతో ఆయన పాదాలని తడపగలిగితే, ఆ దినాన్న ఆయన ఆ స్త్రీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మన జీవితంలో నెరవేరుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలోనికి వెళుతున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారంగా ప్రేమించునని ప్రభు చెప్తున్నారు. అక్కడ ఆమె ఇంటిలోనికి వచ్చినప్పుడు ప్రభు ఆ మాట చెప్పలేదు. అది ఆమె ఇల్లు కాదు, ఆమెను ఎవరు అక్కడికి పిలవలేదు. పైగా ఆమె వచ్చినందుకు ఆమె మీద అసహ్యం మొదలైంది. ఆ ఇంటి యజమానికి ఆమె మీద కనికరం ప్రారంభించబడింది. పరలోకపు యజమానికి, ఆ ఇంటి యజమానికి పరలోకపు యజమానికి తేడా చూడండి. అతడు ఒక విందు చేయించాడు. ఇంచుమించుగా ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ జరిగింది అనుకోండి, ఒక విందు జరిగింది. అక్కడ ప్రభువుని ఆహ్వానించారు, ఆయనతో పాటు శిష్యులు వచ్చారు. అక్కడ ఆయన ఆ స్త్రీ రావటం గమనించారు. ఆయన పేరు సీమోను. ఇంచుమించుగా సీమోను. ఆ స్త్రీ రావటం ఆయన గమనించారు. ఆమె వచ్చిన తర్వాత యేసు యొక్క పాదాల వెనక తట్టు నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా, నేను పాపిని, నేను పాపం చేశాను అని ధైర్యంగా ఎదుటికి రాలా. యేసు ప్రభు పాదాల వెనక తట్టు నిలబడింది. మన పాపపు స్థితి మనకు తెలుసుంటే చాలు. ఆ తర్వాత ఆమె ఏడుస్తుంది. అక్కడ ఆయన పాదాల మీదకి వచ్చి పడి ఏడవటం ప్రారంభించింది. షీ వాజ్ వీపింగ్. తర్వాత ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఆ కన్నీళ్లతో ఆయన పాదాలని కడుగుతూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనిస్తున్నారు. యేసు ప్రభు గమనిస్తున్నారు, సీమోను గమనిస్తున్నారు. ఎవరిలో తేడా లేదు, కానీ సీమోనులో తేడా వచ్చింది. ఈమె ఎవతో, ఈయన ప్రవక్త అయిన ఎడల, ఈమె ఎవతో, ఈయన నిజంగా ప్రవక్త అయిన ఎడల, ఈ స్త్రీ ఎటువంటిదో, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో చూడండి ఎలా అన్నారు, ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నారు. ఒక మనుష్యుడు ఎదుటిన్న మనుష్యుని గురించి ఇతడు పాపాత్ముడు, ఇతడు పాపాత్మురాలు ఈమె అని అనుకోవడానికి కూడా అవకాశం ఇవ్వమాకండి. ఒకవేళ వాళ్ళు పాపం చేస్తూ ఉంటే వాళ్ళ గురికి ప్రార్థన చేయండి, కానీ వాళ్ళ మనసులో అసహించుకోమాకండి. ఎందుకో చెప్పనా, మీరు అలాంటి వారే ఒకప్పుడు, నేను అలాంటి వారిని. కాకపోతే అది ఒక పాపం. మనం ఏ పాపంలో ఉన్నామో మనకు తెలియదు కదా. అందరూ ఆ స్త్రీ చేసినట్లు చేసలేదు, నేను చేసలేదు లేను. కానీ ఒకప్పుడు అందరికీ అదే పేరు ఉంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నారు. కొందరు పాపం చేసి వాళ్ళని చులకనగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు. అబో భక్తుడు బయలుదేరాడు రోయ్ అని అంటారు. అలాంటి కామెంట్స్ చేయకూడదు. తెలియని కాలంలో చేసి ఉంటారు, మీరు చెప్పలేం. అవునా? ఒకవైపు ప్రభువుని అంటున్నాడు, పైకి మాత్రం ప్రభుని భోజనానికి పిలిచాడు, లేకపోతే కూటానికి పిలిచాడు, స్వస్థత కొరకు పిలిచాడు, మొత్తానికి పిలిచాడు. తనను భోజనానికి పిలిచినందుకు దేవుడు అతన్ని మెచ్చుకోలేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా అతనికి కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలకి అందరి ముందు అతనికి ఒక విధమైన సిగ్గు కలిగి ఉంటుంది. ఆ స్త్రీని సిగ్గుపరచాలని అనుకున్నాడేమో.
ఆయన ప్రవక్త అయిన ఎడల ఎంత పెద్ద మాట అండి. ప్రవక్తన ఆయన అంటే వాళ్ళందరూ అనుకున్నారేమో యూదుల్లో ఆ పరిచయులు, ప్రవక్తన ఆయన, ప్రవక్తలకు దేవుడు, అపోస్తులకు దేవుడు, సువార్థికులకు దేవుడు, కాపరులకు దేవుడు, అవునా, ఉపదేశకులకు దేవుడు, దేవాది దేవుడు, దేవదూతలకు దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, మహా సజీవులకే దేవుడు, మహాపరిశుద్ధుడు. ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎవరితో తనను ముట్టుకున్నది ఎవరో అని ప్రభు మీద ఒకవైపు అతడు కొంచెం అంటే ఈయన ప్రవక్త కాదేమో, ఆమె ఎలాంటిదో ఈయనకి తెలియదేమో. చూడండి, ఆ రోజుల్లో సమాజంలో పాపం చేసిన వారిని ఎంత అసహించుకునేవాళ్ళు, కుష్ఠరోగుల్ని ఎంత అసహించుకునేవాళ్ళు. ఇలాంటి దేవుడు మనకు దొరుకుతాడంటారు. కుష్ఠరోగులు అవునా వచ్చి ముట్టుకుంటా ఉంటే, రక్తస్రావపు రోగి వచ్చి ముట్టుకుంటా ఉంటే ఏమాత్రం కూడా ఎందుకు నన్ను ముట్టుకున్నారు అని ఎన్నడైనా తోసేసాడా? మనం ఆయనను ముట్టుకుంటున్నాం విశ్వాసాన్ని బట్టి. పాపంలో ఉన్నా కానీ, కొన్నిసారి పరిశుద్ధతలో ఉన్నా కానీ ఏదైనా ఆయన అంటున్నారా? అది నిజమైన ప్రేమ. ఆ తర్వాత ప్రభు అన్నారు, సీమోను నీ ఇంటికి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. సీమోను నీ ఇంటికి వచ్చాను, నన్ను నువ్వు ముద్దు పెట్టుకోనలేదు. అవునా? చూడు సీమోను, నీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఈమె నా కాళ్ళకు తన కన్నీళ్లతో నా పాదాలని కడిగింది, నా పాదాలని ముద్దు పెట్టుకుంది. సీమోను ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన ఈమె పాపములు క్షమించబడ్డాయి. వాళ్ళందరి ముందు దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళందరి ముందు ఆమె పరువు తీయాలి, లేకపోతే ఆమె మనసులో మంచిది కాదన్న చూపు. ఇప్పుడు అసహ్యంగా చూస్తే ఎలా ఉంటుంది? అందరి ముందు చిన్న చూపే కదా. ఎలా చూశాడో ఆ స్త్రీని కానీ మొత్తానికి అందరి ముందు ఆమెకు పాపాత్మురాలు అనే పేరు కొట్టివేసి ఆమె పరిశుద్ధురాలు, క్షమించబడిన ఒక మంచి విశ్వాసాన్ని అక్కడ సర్టిఫికెట్ ఇచ్చారని దేవుడు స్తోత్రం చెప్పండి దేవునికి. దేవదూతల సమాజం ముందు అదే సర్టిఫికెట్ మీకు ఇచ్చారు. మరి పశ్చాత్తాపడుతున్నారా మీ పాపాల కొరకు? దేవదూతలందరి ఎదుట, మనుషులందరి ఎదుట మనకు సర్టిఫికెట్ ఇచ్చారు. మన రహస్య పాపాలు ఆయనకి తెలిసినా కానీ ఒక్క పాపం కూడా ఆయన బయట పెట్టలేదు. ఒక విషయం కూడా ఆయన ఎవరికి బహిర్గతం చేయలేదు. మనల్ని ఆయన దాచిపెట్టారు. ఎందుకంటే ప్రేమ దోషములను కప్పివే. నిజమైన ప్రేమ ఉంటే అల్లరి చేయరు. ప్రేమ దోషములను కప్పివేస్తుంది. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం నిజంగా మనం పశ్చాత్తాపడి మనం ఏమిటి ఎలా ప్రేమించాలి ప్రభువుని అంటే, ఒకప్పుడు ఏం పాపం చేసాం ఆలోచించిన ఒకసారి. అవి వివరంగా ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు. అవునా? ప్రతి వారికి వారి జీవితానికి ఒక రీల్ ఉంటుంది కదా, రీల్స్ వెనక్కి తిరిగి చూడండి. ఏ స్థితిలో ఒకప్పుడు మనం ఉన్నాం అవన్నీ అవునా జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ సరైన ప్రకారంగా రక్షణ పొందుంటే స్తోత్రం. అవునా? కానీ నేను పాపిని ప్రభువా, నేను పాపిని, నన్ను వెతుకుతూ వచ్చావా అని మనం అనగలిగిన స్థితి రావాలంటే మనం పశ్చాత్తాపడాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం చదవబడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారంగా పాపం చేసిన మాట నిజమే, కానీ ఆ పాపాలన్నీ ఎలా క్షమించబడ్డాయి? యేసయ్య శిలువ మీద ప్రాణత్యాగం చేయకముందే చూడండి, ఆమె ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంది. ఇప్పుడైతే యేసయ్య శిలువ మీద ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు ఎదుట, మన మనోనేత్రాలు ఎదుట మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగపు శిలువ దర్శనం సజీవ యాగంగా మనకు ప్రత్యక్షమయ్యే ఉంది. ఆయన పాదాల మీద మనం పడి, అయా నా కొరకు నీవు వెతుకుతూ వచ్చి నన్ను రక్షించావి, నా పాపాలను క్షమించావని మన పాపాల కొరకు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఎక్కడుంటుందో అక్కడ పరిహారం జరుగుతుంది. సంసోన్ పశ్చాత్తాపడ్డారండి, తప్పు చేశారు కానీ పశ్చాత్తాపడ్డారు. దావీదు తప్పు చేశారు కానీ పశ్చాత్తాపడ్డారు. పేతురు గారు వెక్కి సంతాపపడి, అయ్యో నేను అబద్ధం చెప్పేశానే, యేసు అంటే ఎవరో ఎరుగునని చెప్పానని పశ్చాత్తాపడి ఏడ్చారు. ఆఖరికి యూదా ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు. తెలుసా మీకు?
పశ్చాత్తాపడని జనమై ఉండమాకండి. అలాంటి వారి గురించి ప్రవక్త అయిన ఇర్మియాతో స్టేట్మెంట్ ఇచ్చారు దేవుడు. ఏమని ఇచ్చారనంటే, ఇర్మియా తాను ఏమి చేయుచున్నారని తన పాపం కొరకు పశ్చాత్తాపడువాడు ఒక్కడు లేడు. ఇర్మియా 8వ అధ్యాయం 4వ వచనం, ఇర్మియా ప్రవక్త గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువైన దేవుడు ఆ ప్రకారంగా అడిగారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నా సహోదరుడా, మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారని 6వ వచనం చదువుదాం. నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడొక్కడును లేకపోయెను. మీరు ఏ పొరపాట్లో ఉన్నారు, పశ్చాత్తాపడండి. నేను ఏమీ చేయలేదని ఎవరు అనడానికి అవకాశం లేదు. అనుదినం మనం ఈ లోకంలో జీవించే కాలంలో నిద్రపోయే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుని ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకోవాలి. మన సంఘానికి వెళ్ళినప్పుడు ఆరాధన అయిపోయి వాక్యం విన్న తర్వాత దైవసేవకులు మోకరింపు చేసినప్పుడు మనం పశ్చాత్తాపడాలి. అదే ప్రకారంగా మహాపరిశుద్ధ బల్లార్ధన తీసుకునే ముందు రాత్రి కూడా ఆ శుద్ధీకరణ కూటాల్లో మనం పశ్చాత్తాపడాలి. ప్రభుని ప్రేమింపుకుంటే, ఎవడైనానో ప్రభుని ప్రేమింపుకుంటే వాడు శపించబడునుగా కానీ మనం ప్రారంభించాం వాక్యం. ఇది పాస్టర్ దేవరాజయ్య గారు చేసిన ప్రసంగం. అక్కడ నుండి మనం తల్లి కంటే, తండ్రి కంటే, కుమారుని కంటే, కుమార్తె కంటే, అవునా నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను అలాగనే మనం చూసాం. ప్రేమించేవాడు నాకు పాత్రుడు కారని. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని ఆయన అన్న మాటలు మనం చదివాం, విన్నాం. ఎంత ప్రేమిస్తున్నారంటే ఆయన ముగింపు లేని ప్రేమని విన్నాం. మొదటగా ఆయనే మనల్ని ప్రేమించారని విన్నాం. అంతవరకు ఆయన మనల్ని ప్రేమించారని విన్నాం. పాపులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, నీతిమంతులుగా కాదు, అప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడని విన్నాం. మొదటగా ఆయనే మనల్ని ప్రేమించారు. అంతవరకు మనల్ని దేవుడు లోకమును ఎంతో, నీవు లోకంగా ఉన్నప్పుడు నిన్ను ఆయన ప్రేమించారు. లోకం గతించిపోతుంది, గుర్తుపెట్టుకోండి. పరలోకంగా ఉన్నప్పుడు ప్రేమించలా, కేవలం మొదటగా పరలోకంలో ఉన్నప్పుడు కన్నా సంఘాన్ని ఆయన క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పరచుకున్నారు. కానీ లోకాన్ని ఎక్కువగా ప్రేమించారు. లోకంలో ఉన్నావా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు ఆయనను తిరిగి ప్రేమించాలి. ఎవరైనా మనతో మాట్లాడితే తిరిగి వారితో మనం మాట్లాడాలి. లేకపోతే నోరు లేదేమో, మోగుడేమో అని అనుకుంటారు, మోగదేమో అని అనుకుంటారు. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం తిరిగి వాళ్ళని ప్రేమించాలి. మనుషుల్ని మనం ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. కానీ మొదటి ప్రేమ దేవునిది. ఎందుకనంటే నీవు ఆయనను ప్రేమించకపోతే నీవు ఉదయించలేవు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరిలో దేవుని యొక్క ప్రేమ ఉంటుందో వారు పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్న ఆయన పరిశుద్ధులను దేవుని ప్రేమించే వారిగా మారుస్తున్నారు. యెహోవాను ప్రేమించేవారు, ఆయనను ప్రేమించేవారు బలంతో ఉదయించే రోజులు రాబోతున్నాయి. వారు బలంతో ఉదయించే సూర్యుని వల్ల ఉండబోతున్నారు. ఓ ఇదిగో మన ప్రభువైన యేసు పరలోకపు తేజస్సుతో ఆయన మధ్యాకాశాన్ని దిగొచ్చినప్పుడు ఆయన యొక్క తేజస్సు ధరించుకొని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రభుని ఎక్కువగా ప్రేమిద్దాం. ఈ దేవుని యొక్క వాక్యంలో 2వ భాగాన్ని మనం వచ్చే బైబిల్ స్టడీలో నేర్చుకుందాం. వచ్చే వారం దేవుడు మన వినికిడిలో తన మాటలను దీవించి ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. ఆమేన్. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా మేమందరము నా తండ్రి మిమ్మల్ని ప్రేమించాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ లోకములో ఉన్నవారు ప్రతి ఒక్కరు నా తండ్రి మిమ్మల్ని ప్రేమించగలిగిన గొప్ప ధన్యత, భాగ్యము దయచేసి అడుగునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు మొదటగా మమ్మల్ని ప్రేమించారు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించడం బట్టి నా తండ్రి ప్రభు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభు రాజువే. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు తండ్రి. మీ అయా మేము కూడా
మా తండ్రి మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలన గొప్ప ధన్యత భాగ్యము దైత్యం నడుకొనొచ్చునంతని మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు సంఘమును ప్రేమించి నా తండ్రి ప్రభు అయా మీరు నా తండ్రి ప్రభు సంఘమును ప్రేమించి ఆయా ఏ రీతిగా నడుచుకో నా తండ్రి అయా చెప్పినారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా స్త్రీ అయా పాపములో పడి ఉండగా నా తండ్రి ప్రభు రాజమే ఆ పాపములన్నీ క్షమించబడినవని చెప్పారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు అయా స్త్రీని క్షమించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. లోకములో నా తండ్రి ప్రతి పాపములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని క్షమించగల తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీరు నా తండ్రి ప్రభు పరిశుద్ధుడైన దేవుడు తండ్రిసా. మీకు నా తండ్రి సర్వలోకములకు అధికారము కలిగిన దేవుడు తండ్రిసా. మీకు స్తోత్రాలు తండ్రిసా. మేమందరము నా తండ్రి అయా మీ ఎదుట మొక్కాలి తండ్రిసా. మీకు స్తోత్రాలు రాజా. మొక్కగలిగిన గొప్ప ధన్యత భాగ్యము ప్రతి మనిషికి ఇమ్మని వెడుకొనొచ్చిన తండ్రిసా. మీకు స్తోత్రాలు. అద్వితీయ దేవుడు తండ్రిసా. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజువి. మేమందరము నా తండ్రి ప్రభురాజువి మిమ్మల్ని ప్రేమించగలిగిన హయా ధన్యత భాగ్యము దైత్యం అడుక్కునొచ్చిన తండ్రిసా. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకులో రహస్య రాకులు నా తండ్రి అందరము మీ ఎదురు నిలబడేటట్లు మీరు కృప దైత్యమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు స్తోత్రాలు.